గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా. అసలు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అంటే ఏంటి, ఇలాంటి సమస్యలు ఎవరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి, అసలు ఎందుకు ఈ సమస్యలు వస్తాయి, అలాగే వీటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి డిఫరెన్సెస్ ఏంటి, అలాగే హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది దీనికి సంబంధించి మనకు తెలియజేయడానికి డాక్టర్ కేర్ హోమియోపతి హాస్పిటల్ నుంచి డాక్టర్ కేర్ సురేష్ బుద్ధా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. యా, సో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇవి ఎక్కువగా చాలా కామన్ సమస్యలు అయిపోయాయి. అండ్ వేడి శరీరము అని అలాంటివి ఎక్కువగా మనం వింటూ ఉంటాం. సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కాన్స్టిపేషన్ కి సంబంధించి పైల్స్ గానే కన్సిడర్ చేస్తారు. అసలు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ మూడింటికి డిఫరెన్సెస్ ఏంటండి? అంటే మూడు డిఫరెంట్ డిసీజెస్ అండి. బట్ ప్రాబ్లం ఏంటంటే మూడు ఒకే రీజన్కి వచ్చేటటువంటి డిసీజెస్. సో ఒకే ప్లేస్లో కనిపించడం డిసీజెస్ కాబట్టి మూడు కూడా ఒకటే అనుకునే విధానంలో కూడా చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఫిషర్స్ అనేటటువంటిది యూజువల్గా ఏంటంటే యానల్ రింగ్ దగ్గర ఎక్కడైనా కూడా చిన్న క్రాక్ మాదిరిగా, ఒక పగులు మాదిరిగా రావడం, అంటే అక్కడ ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ అనేది చిట్లిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో దీనిని ఫిషర్ అంటాం. సో ఈ చిట్లిపోయినప్పుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ అనేది, అలానే మంట, బర్నింగ్ పెయిన్ అనేది కనిపిస్తుంది, బ్లీడింగ్ కూడా కనిపిస్తుంది. ఇది చాలా ముఖ్యంగా కనిపించేటటువంటి సిమ్టమ్ అండి. అండ్ అదే పైల్స్లో చూసుకుంటే కనుక యానల్ రింగ్ భాగం దగ్గర చిన్నగా పిలకల్లాగా బయటికి ఎక్స్ట్రాగా ఎలాంగేటెడ్గా వచ్చినటువంటి చిన్న చిన్న బొడిపిల్ లాంటివి కనిపిస్తాయి. సో ఇవి ఏంటంటే లోపల ఉండేటటువంటి వెయిన్స్, సిరలు ప్రెషర్ని తట్టుకోలేక ఉబ్బి అక్కడ ఉండేటువంటి కణజాలం, పైన ఉండేటువంటి కణజాలం చర్మంతో పాటు కిందకు జారినట్టుగా అనిపించడం, వీటిని ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. అలాగే ఇదే మాదిరిగా ఒక 1 ఇంచ్ లోపల భాగంలో కూడాను, ఇంకొంచెం లోపల భాగంలో కూడాను ఇలా పైల్స్ అంటూ డెవలప్ అవుతాయి. వాటిని ఇంటర్నల్ పైల్స్ అంటాం. సో దీన్ని ముఖ్యంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే ఫిస్టులా అనేటటువంటిది ఏంటంటే యానల్ రింగ్ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా దగ్గరలో చిన్నగా ఒక ఓపెనింగ్ మాదిరిగా వచ్చి దాని నుంచి చీము అనేది రెగ్యులర్గా రావడం, ఫ్లూయిడ్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉండడం, అప్పుడప్పుడు బ్లడ్ అనేది రావడం, చాలా కొద్ది మందిలో గ్యాస్ కూడా దాని నుంచే పోతూ ఉండడం, ఇలాంటి యొక్క లక్షణాలు అనేవి కనిపిస్తాయి. దీనిని ఫిస్టులాగా చెప్పాల్సి వస్తుంది. సో మూడు కండిషన్స్ ఒకే ఏరియాకి సంబంధించినవి కాబట్టి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే మూడింట్లో కూడా కొన్ని కామన్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. లైక్ పెయిన్ కానీ, మంట కానీ, బ్లీడింగ్ కానీ, ఇలాంటివి కామన్గా కనిపించేటటువంటి సిమ్టమ్స్. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం మళ్ళీ కాన్స్టిపేషన్ అనేది, మలబద్ధకం అనేటటువంటి. సో మలబద్ధకం కంటిన్యూగా ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువగా ఇర్రెగ్యులర్ బవెల్ మూమెంట్స్ అంటే ఇర్రెగ్యులర్గా స్టూల్స్కి వెళ్ళేటటువంటి వాళ్ళు, ఈ యొక్క మలద్వారం మీద విపరీతమైన ఒత్తిడి పడి ఆ ఒత్తిడిని తట్టుకునే విధానంలో అక్కడ ఉండేటటువంటి మస్కులర్ మెంబ్రేన్ అనేది వీక్ అవడం వల్ల, అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి రక్తనాళాల మీద ఒత్తిడి ఎక్కువ పడడం వల్ల ఇలాంటివి డెవలప్ అవడం, లేదంటే మ్యూకస్ మెంబ్రేన్ తట్టుకోలేక కట్ అవడం, చిట్లిపోయినట్టు అనిపించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేది చుట్టుపక్కల భాగాల మీద యాడ్ అవడం వల్ల అక్కడ చిన్న వేడి గుల్ల లాంటిది వస్తుంది. దాన్ని మనం పెరి యానల్ యాబ్సెస్ అంటాం. ఆ యాబ్సెస్ పెరుగుతూ లోపల ఇన్ఫెక్షన్ అనేది, అంటే పస్ని యాడ్ చేసుకుంటుంది. ఒక్కసారిగా అది బర్స్ట్ అవడం వల్ల ఒక స్కిన్ మీద మనకు ఓపెనింగ్ వచ్చి దాని నుంచి చీమంతా కూడా చిట్లి బయటికి రావడం జరుగుతుంది. ఇలా రావడం వల్ల ఇది రిపీటెడ్గా జరిగితే కనుక లోపల భాగంలో కూడా, స్కిన్ నుంచి లోపల భాగం, ఈ యొక్క అంటే పేగు భాగంలోకి కానీ, ఆ లోపల ఇంకా టిష్యూలోకి కానీ ఆ ఓపెనింగ్ అనేది ఒక ట్యూబ్ మాదిరిగా స్టార్ట్ అయిపోతుంది. సో దీన్ని మనం యూజువల్గా ఫిస్టులాగా చెప్తా ఉంటాం. ఇది మూడింటికి ఉన్నటువంటి చిన్న వేరియేషన్ అండి. ఓకే, అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్లనే ఇవన్నీ సమస్యలు రావడం జరుగుతుంది. సో దాన్ని ఒక సమస్యగా తీసుకుని హాస్పిటల్కి వచ్చి చూయించుకోవడం అనేది జరుగుతుందా, లేకపోతే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా లాంటివి వచ్చినప్పుడే హాస్పిటల్కి రావడం జరుగుతుందా? అంటే చాలా వరకు ఇవి డెవలప్ అయిన తర్వాతే వస్తారండి, పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ. బట్ కొద్దిమంది మాత్రం కాన్స్టిపేషన్తో కూడాను, ఈవెన్ కొంతమంది చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ అనేది కొంచెం కామన్గా కనిపిస్తూ ఉంటుంది. బట్ పెద్దవాళ్ళలో కూడాను కాన్స్టిపేషన్ అంటే ఒక 2-3 రోజులు మోషన్స్ అవ్వండి, లేకపోతే ఏదైనా మెడిసిన్ వేసుకుంటే తప్ప
లైక్ అంటే ఏదైనా లాక్సేటివ్స్ అంటాం వాటిని, సిరప్ కానీ లేదంటే ట్యాబ్లెట్స్ కానీ ఏదో ఒక రూపంలో వేసుకుంటే తప్ప మోషన్స్ అవ్వండి. అలా వేసుకున్నాక కొంచెం ఎక్కువగా మోషన్స్ వెళ్ళిపోతాయి, మళ్ళీ 2-3 రోజులు మోషన్ అవ్వదు, వెళ్తే చాలా హార్డ్గా స్టూల్స్ అనేది పాస్ అవుతూ ఉంటుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అని చెప్తారు. సో ఇలాంటిది కంటిన్యూ అవుతూ ఉంటే కనుక డెఫినెట్లీ అనల్ రింగ్ పైన విపరీతమైన ఒత్తిడి అనేది పడుతుంది. సో ఈ ఒత్తిడి అనేది ఇలాంటి డిసీజెస్ని తెప్పించడానికి, ఇలాంటి డిసీజెస్ మళ్ళీ రిపీటెడ్గా రావడానికి కూడా కారణంగా ఉంటుందండి. సో డెఫినెట్లీ కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు కూడా కొంతమంది వస్తారు, అప్పుడే గుర్తిస్తే కనుక ఇలాంటి వాటికి వెళ్ళే అవకాశం లేకుండా చేసుకోవచ్చు. రైట్, కాలర్ లైన్లో ఉన్నారండి. కిషోర్ గారు, హలో. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. హలో, నమస్తే సార్, చెప్పండి. సార్ నాకు జస్ట్ 2019 నుంచి క్యూర్స్ అండి. అది మీరు చెప్పినట్లు ఇంటర్నల్ సార్ అండి, ఎక్స్టర్నల్ సంబంధించి ఏమీ లేదు. ఓకే. ఇంటర్నల్ నుంచి స్పెల్లింగ్ అయితే అట్లా చెప్పినట్టు నేను ఇక్కడ లోకల్ కన్సల్ట్ డాక్టర్ చూపిస్తే వాళ్ళు మొదట ఫైల్స్ అని చెప్పేసి అట్లా చెప్పిన తర్వాత ఫీస్ అయింది అన్నారు. మెడిసిన్స్ చాలా వాడారు, మెడిసిన్స్ వాడినా కూడా తగ్గట్లేదు సార్. ఓకే ఓకే. తగ్గకపోతే తర్వాత ఏమవుతుంది అంటే ఇది స్పెల్లింగ్ లోపల ఉంటుంది, ఒక్కోసారి బయటికి ఇట్లా రంధ్రం వల్ల ఏర్పడి ఫస్ట్ అట్లాంటి బ్లీడింగ్ అవుతూ ఉండేది. ఒకసారి కాబట్టి నేను నాన్ వెజ్ మానేసినప్పుడు నార్మల్గా అవుతుంది, మళ్ళీ తర్వాత అట్లా వస్తూ ఉంటుంది. ఇప్పుడు తర్వాత డాక్టర్ కన్సల్ట్ చేస్తే ఇక్కడ మెడిసిన్స్ అవసరం లేదమ్మా, సరే సిజేరియన్ చేయాలన్నారు. ఓకే సార్. ఓకే. నేను సిజేరియన్ చేయించుకోలేదు సార్, అంటే నా ప్రాబ్లం ఏముంటుందా, ఎట్లా ఉందని అడిగి సార్. లేదండి, ఒకటి ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఆర్ ఇంటర్నల్ పైల్స్. ఎక్స్టర్నల్గానే వస్తాయని కాదు కదా, ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ 2 రకాల పైల్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సిమ్టమ్స్ కూడా ఇంచుమించుగా ఒకే మాదిరిగా ఉంటాయి, చిన్న వేరియేషన్స్ 2-3 సిమ్టమ్స్లో వేరియేషన్ అనేది ఉంటుంది. బట్ ఇది మెయిన్గా కాజిటివ్ ఫ్యాక్టర్ అనేది యానల్ రింగ్ పైన పడేటటువంటి ఒత్తిడేనండి. అది ఈ గ్యాస్ట్రిక్ అంటే ఇండైజెషన్ అనేది వస్తూనే మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ డెవలప్ అవుతూనే బవెల్ మూమెంట్స్ మీద ఉండేటటువంటి ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఇలాంటివి డెవలప్ అవుతూ ఉంటాయి. దీనికి వేరే అదర్ కారణాలు కూడా ఉంటాయి, లైక్ వేరే డిసీజెస్ లాంటివి ఏమన్నా మనకి ఇంటర్నల్గా ఉంటే గనక, లైక్ వేరే అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ లాంటివి, షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి డిజార్డర్స్ ఉన్నా కూడా ఇలాంటివి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మన లైఫ్ స్టైల్ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ మనది ఉంటే కనుక ఇలాంటివి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఫిషర్ అనేది అంటే ఇప్పుడు ఒకే పర్సన్లో ఈ 2 రకాలు కూడా కనిపించే అవకాశం అనేది ఉంటుందండి. కేవలం ఒకటి వచ్చింది ఇంకోటి రాదని మాత్రం చెప్పడానికి లేదు. కానీ ఫిషర్ అనేది ఏంటంటే చిన్నగా ఒక కట్ చీలిక అంతే. సో అది దాంతో పోల్చుకుంటే అంటే పైల్స్తో పోల్చుకుంటే కొంచెం చిన్న సమస్యే. సో డెఫినెట్లీ ఈ 2 కూడా పూర్తిగా నయం చేసుకునేటటువంటి అవకాశం అనేది హోమియోపతి మెడిసిన్స్లో ఉందండి. సో దీనికి మీకు మీ యొక్క బాడీకి తగ్గట్టుగా, మీ యొక్క లైఫ్ స్టైల్ తగ్గట్టుగా మెడిసిన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చిన్న జాగ్రత్త లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకుంటే డెఫినెట్లీ ఇది పూర్తిగా మనకి నయం అయిపోతుంది. మరో కాలర్ మిర్యాలగూడ నుంచి రాము గారు లైన్లో ఉన్నారు. రాము గారు మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. నాకు 1 year బ్యాక్ మామూలుగా 2 days అట్లా కంటిన్యూగా మోషన్ లా బ్లడ్ వచ్చింది సార్. ఓకే. అయితే తర్వాత నార్మల్ గానే అయిపోయింది, మళ్ళీ తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనం లెట్రిన్ పోయేటప్పుడు అక్కడ కొద్దిగా ఉబ్బినట్టు అనిపిస్తుంది సార్. ఓకే సార్. అంతే, మేము డాక్టర్ దగ్గర ఏం కన్సల్ట్ కాలేదు, మరి అది ఎట్లానే. ఓకే, అంటే ఒకటి స్టార్టింగ్లో బ్లీడింగ్ అయింది అన్నారు. పైల్స్లో యూజువల్గా ఏంటంటే మీరు చెప్పేది ఎక్స్టర్నల్ పైల్స్ సార్. ఇది బయటికి మొదలైపోయినాయి. ఈ పైల్స్ డెవలప్ అయ్యేటప్పుడు కొన్ని స్టేజెస్ ఉంటాయి సార్. ఫస్ట్ స్టేజ్లో యూజువల్గా ఏంటంటే పెయిన్ కానీ, బ్లీడింగ్ కానీ, మోషన్ కొంచెం ఇబ్బందిగా రావడం కానీ, ఈ 3 ఉంటాయండి. అప్పుడు మీకు బయటికి యానల్ రింగ్ దగ్గర పెద్దగా స్వెల్లింగ్ అనేది ఉండదు, అంటే యూజువల్గా తెలిసిపోతూ ఉంటుంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే స్వెల్లింగ్ అనేది మొదలవుతుంది. అంటే ఆ ఒత్తిడి అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇంటర్నల్గా. మలద్వారం దగ్గర చిన్న వాపు మాదిరిగా, అంటే క్లీన్ చేసుకునేటప్పుడు తెలుస్తూ ఉంటుంది చాలామందికి, ఆ వాపు మాదిరిగా బయటపడుతుంది. మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటుంది. సో ఇది సెకండ్ స్టేజ్ సార్. మీరు చెప్పేటటువంటి కండిషన్ ఏంటంటే సెకండ్ స్టేజ్లోకి మారుతూ ఉందన్నమాట. అందుకని ఇది ఎక్స్టర్నల్ పైల్స్లో 2nd degree ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము. అందుకని మీకు ఆ వాపు అనేది మొదలవుతుంది. 3rd, 4th degreesకి వెళ్తూ ఉంటే కనుక వాపు పర్సంటేజ్ పెరుగుతుంది, ఇంకా కిందకు జారడం, లోపలికి వెళ్ళకపోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని ఇప్పుడే మనం జాగ్రత్త తీసుకుంటే కనుక హోమియోలో పూర్తిగా నయం చేసుకోవచ్చు అండి. సో ఒకటి ఏంటంటే దీనికి మూల కారణం ఏంటి,
అంటే డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, మొత్తం అంతా నార్మల్గా జీవక్రియ అంతా నడుస్తుందా లేదా, వీటన్నిటిని చూసే దీనికి సంబంధించి మెడిసిన్ ఇస్తాం కాబట్టి పూర్తిగా నయమైపోతాయి సార్. లైన్ లో ఉన్నారు గట్కేసర్ నుంచి దుర్గా గారు. హలో దుర్గా గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా వారికి ఇట్లా ఫైల్స్ గా ఉన్నాయని చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఓకే. అవి మోషన్కి వెళ్ళినప్పుడు బయటకు రావడము మళ్ళీ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఓకే అమ్మా. అయితే అది దాని గురించి ఏమన్నా పొట్టలో ప్రాబ్లం వస్తుందండి? వాటి గురించి అంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం చెప్తున్నారు ఆయన? మోషన్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఓకే. అయితే తర్వాత గ్యాస్ లాగా పొట్ట అంతా ఉబ్బినట్టు, ఉబ్బరంగా ఉన్నట్టు, ఆకలి తక్కువ, గ్యాస్ కింద నుంచి వెళ్ళట్లేదు అసలు. అదే. ఓకే. ఏదన్నా గ్యాస్ లాగా వస్తే ఏదన్నా కొంచెం ఏదన్నా గ్యాస్ పోవడానికి వేసుకుంటే పై నుంచే టేపులు వస్తున్నాయి, కింద నుంచి గాలి పోవట్లేదు. ఓకే. అయితే నిన్న వేరే హాస్పిటల్కి వెళ్ళామండి. అది బంజారాహిల్స్ లో రెయిన్బో ఆపోజిట్ లో ఉంది హాస్పిటల్. ఓకే అమ్మా. దానికి వెళ్తే వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ చేయాలి అన్నారు. ఓకే. ఇట్లా చేయించవచ్చా? మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? చేయించుకోలేదు ఇంకా, మేము మళ్ళీ మాట్లాడతాంలే అని వచ్చేసాము. ఓకే అమ్మా. కనీసం మెడిసిన్ కూడా ఏమి రాసి ఇవ్వలేదండి వాళ్ళు. ఓకే అమ్మా. ప్రాబ్లం అంటే ఒకటి ఇప్పుడు ఉన్న స్టేజ్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము. ఈ పైల్స్ అనేది యూజువల్గా సెకండ్ థర్డ్ స్టేజ్లో కనిపిస్తూ ఉంది. మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ వరకు కనిపిస్తూ ఉంది. దీన్ని అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పైల్స్ అని డెవలప్ అయ్యే ముందుగానే గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుందమ్మా. సో ఇండైజెషన్ అనేది ఆయనలో కనిపిస్తుంది. గ్యాస్ ఫార్మేషను, పొట్ట ఉబ్బరము, అరుగుదల లోపము, అలాగే ఏమైనా తింటే తొందరగా పొట్ట నిండుకున్నట్టు అనిపించడం, పొట్ట చాలా హెవీగా అనిపిస్తూ ఉండడం, గ్యాస్ ఎక్కువగా ఫిల్ అయినట్టు అనిపించడం, విపరీతంగా తేనుపులు వస్తూ ఉండడం, లేదంటే గాలిపోతున్నట్టుగా అనిపించడం. ఇది పెరుగుతున్న కొద్దీ ఏమవుద్దంటే అక్కడ మీకు స్వెల్లింగ్ అనేది యానల్ రీజన్ దగ్గర, మలద్వారం దగ్గర వాప్ అనేది పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఏంటంటే గాలి వెళ్ళేటటువంటి విధానం కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి అంటే కొంతమంది కొన్ని విధానాలు చెప్తారు, సర్జరీస్ కానీ ఇట్లాంటివి కొన్ని చెప్తా ఉంటారు కానీ, బట్ యాక్చువల్గా ఏంటంటే ఇది మళ్ళీ డెవలప్ అయ్యేటటువంటి డిసీజ్ ఇది. అంటే అగైన్ సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ మోషన్స్ ఇబ్బంది కానీ, మళ్ళీ లోపల గ్యాస్ ఎక్కువ సెక్రెట్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కనుక సో డెఫినెట్లీ మళ్ళీ ఈ పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అది మన బాడీని బట్టి ఉంటుంది, ఎంతకాలంలో డెవలప్ అవుతాయి అనేది మన బాడీని బట్టి ఉంటుంది. చాలామందిలో ఈవెన్ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్లో కూడా తర్వాత మళ్ళీ ఈ పైల్స్ డెవలప్ అయిన కేసెస్ అనేది మేము చూస్తూనే ఉన్నాం. కానీ అలా కాకుండా రూట్ కాజ్ని బేస్ చేసుకుని, అంటే ఈ పైల్స్ డెవలప్ అవ్వడానికి ఉన్నటువంటి కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి బాడీలో, సో డైజెస్టివ్ డిస్టర్బెన్స్ దగ్గర నుంచి కూడా, అరుగుదల లోపం దగ్గర నుంచి, తినే తిండిలో ఉండేటటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏమేమి సరిగ్గా అరుగుతలేవు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది లోపల ఇంటర్నల్గా వస్తుంది, దానివల్ల మోషన్స్ ఇబ్బంది ఏమన్నా వస్తుందో, వీటన్నిటిని కూడా ఆధారంగా చేసుకొని హోమియో ట్రీట్మెంట్ ఇవ్వడం చేస్తాం. దీని ద్వారా ఏంటంటే అలా ఎప్పుడైతే మనకి పూర్తిగా సిస్టమ్ అంతా ఒక నార్మల్ కండిషన్కి, రెగ్యులర్ కండిషన్కి వచ్చిందంటే కనుక పైల్స్ అనేది పూర్తిగా నయమైపోతాయి, మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉండదు అనమాట. సో ఇలా చేసుకుంటే కనుక మనకి పూర్తిగా దాన్ని నయం చేసుకునే అవకాశం హోమియోపతి వైద్యంలో అయితే డెఫినెట్లీ ఉందమ్మా. మీరు ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి మేము చూపిస్తే మేము చెప్తాము క్లియర్గా. మరొకళ్ళు లైన్లో ఉన్నారు. హలో సుబ్రహ్మణ్యం గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో సార్ నమస్తే అండి, నా పేరు సుబ్రహ్మణ్యం అండి, హైదరాబాద్ నుంచి. నమస్తే సార్, చెప్పండి. నాకు 2 years బ్యాక్ ఫిస్టులా ఆపరేషన్ అయిందండి. ఓకే సార్. అయిన తర్వాత ఏంటంటే నేను చేసేది టైలరింగ్ వర్క్. ఓకే. కొంచెం 2 days కంటిన్యూ మిషన్ పైన కుట్టి అది చేసాక ఏమవుతుందంటే వెయిట్ పెరిగి బాడీలో ఆపరేషన్ ఎక్కడైతే చేశారో ఆ ప్లేస్ చిన్న బొడుపు లెక్కన వచ్చి అది తగిలి చీము లెక్కన వస్తుందండి బయట. రైట్. ఆ తర్వాత 2 రోజులు టబ్ బాత్ చేస్తే మళ్ళీ మామూలు అవుతుంది, బటాడీని వేసి టబ్ బాత్ చేసుకుంటే. తర్వాత ఏంటంటే మళ్ళీ కొంచెం నొప్పి, ఒక 2 రోజులు నొప్పి ఉంటుందండి, మళ్ళీ టబ్ బాత్ చేసాక నొప్పి ఏమి ఉండలేదు. ఓకే. కాటన్ పెట్టుకుంటే ప్రాబ్లం ఉండలేదు, కాటన్ లేకుంటేనే కొంచెం ప్రాబ్లం ఎక్కువ అనిపిస్తుంది. ఓకే సార్. ఓకే. అంటే ఒకటి ఫిస్టులా అనేది ఆల్రెడీ డెవలప్డ్ కండిషన్, దానికి ఆపరేషన్ జరిగిపోయింది.
నెక్స్ట్ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఇది యాక్చువల్గా లైఫ్ స్టైల్ డిజార్డర్ సార్. ఇది కంటిన్యూగా కూర్చోవడం కానీ చేసినప్పుడు, లేదంటే ఈ హెవీనెస్ అనేది బాడీలో ఉంటే కనుక, పొట్ట భాగంలో కావచ్చు, టోటల్ మన వెయిట్లో ఎక్కువగా పెరిగినా కూడా ఆ ఒత్తిడి అంతా కూడా యాన్యుల్ రీజన్ మీద పడుతుంది. తద్వారా ఏమవుతుంది, అక్కడ మళ్ళీ అగైన్ మీకు అదే ప్లేస్లో చిన్నగా యాబ్సెస్ అనేది ఫామ్ అవుతూ ఉంది. సో యాబ్సెస్ అంటే ఫిస్టులా ఫామ్ అవడానికి కూడాను చాలా వరకు ఈ యాబ్సెస్ అనేదే కారణం. ఇలాంటి యాబ్సెస్ ఫామ్ అయ్యి అది పెరిగి కొంచెం ఉబ్బి తర్వాత పగిలిపోతుంది. పగిలి దాని నుంచి చీమంతా బయటకు వస్తుంది. ఆ ఓపెనింగ్ అనేది స్టార్ట్ అవడమే మళ్ళీ లోపల కూడా ఇంకొక ఓపెనింగ్ మాదిరిగా స్టార్ట్ అవుతూ ఇంటర్నల్గా వెళ్తుంది, మనకు తెలియదు బయటకు. అది అలా రావడం వల్ల దాని నుంచి విపరీతంగా చీమ్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉండడం జరుగుతుంది. సో అదే మళ్ళీ ఫిస్ట్లాగా మళ్ళీ అగైన్ ఫామ్ అవ్వడం జరుగుతుందండి. సో మీరు చెప్పే కండిషన్ కూడా ఏంటంటే ఆల్రెడీ ఆపరేట్ అయినా కూడా అగైన్ మళ్ళీ యాబ్సెస్ ఫార్మేషన్ రిపీటెడ్గా జరుగుతుంది. తద్వారా దాని నుంచి చీమ్ అనేది రిపీటెడ్గా వస్తుందంటే అగైన్ మళ్ళీ ఇంటర్నల్ ఫిస్టులా అనేది ఫామ్ అయ్యేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది సార్. సో దీనికి ఏంటంటే కాటన్ యూజ్ చేయడం కానీ, క్లీనింగ్ కానీ, టబ్ బాత్ కానీ ఇవన్నీ కూడాను మేనేజ్మెంట్ వరకే, క్యూర్ చేసుకునే విధానం అది కాదు. సో మేనేజ్మెంట్లో ఏంటంటే రిలీఫ్ స్టేజ్ మెయింటైన్ అవుతుంది. పెయిన్ రాకుండా, లేదంటే కొంచెం బయటకు వచ్చేటటువంటి చీము, ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వడం మాత్రమే జరుగుతుంది. బట్ లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి ఎఫెక్ట్స్ మొత్తం నార్మల్ కాదు. అక్కడ అగైన్ మళ్ళీ టిష్యూ ఫార్మేషన్ జరగాలి సార్. లోపల ఇంటర్నల్గా ఆ ట్యూబ్ అంతా కూడా మళ్ళీ నార్మల్ గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అవుతా కంప్లీట్గా క్లోజ్ అవ్వాలి. అయినప్పుడే బయటకు ఉండే చర్మం కూడా పూర్తిగా హెల్దీగా నార్మల్గా ఎలా ఉందో ఆ స్టేజ్కి వస్తుంది. అప్పుడు మళ్ళీ దాని మీద వాపు కానీ, లేదా బొడిపలు కానీ, యాబ్సెస్ కానీ రావు. ఆ విధంగా చేసుకునే విధానం అనేది హోమియోపతిలో చేయొచ్చండి. సో హోమియోపతి వైద్యం ఇటువంటి కండిషన్ తీసుకుంటే కనుక కొంచెం టైం పెట్టి మీరు మెడిసిన్స్ వాడితే పూర్తిగా నయం అవుతుంది సార్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, మద్దిలేటి. హలో మద్దిలేటి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సరే మేడం. హలో నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి ఎలా ఉంది? అదే సార్, మన ఈపిన మన కిడ్నీల కాడ ఎక్కువ నొప్పి సార్. 2-3 హాస్పిటల్ పోయినా కూడా బాగా అవుతుంది సార్. నొప్పి పెరుగుతుంది, నెత్తి నొప్పి. ఆతను వచ్చినప్పుడు నెత్తి నొప్పి ఎక్కువ వస్తుంది సార్. ఓకే, అదే ఇక్కడ హాస్పిటల్ పోయి బాగుంటుంది సార్ అని అడుగుదామని. అంటే అదేనండి, యాక్చువల్గా ఏంటంటే కిడ్నీస్ భాగంలో కానీ, లేకపోతే అంటే వెనక బ్యాక్ భాగంలో ఎక్కడైనా పెయిన్ వస్తూ ఉంటే యూజువల్గా స్కానింగ్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. స్కానింగ్ చేసినాక అందులో ఏమైనా ఇబ్బంది ఉందనేది చూడాలి. అంటే కిడ్నీస్లో ఏమైనా రాళ్ళు ఉన్నాయా, లేకపోతే వేరే అదర్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా వస్తుందా. లేదు అనుకుంటే నడుముకు సంబంధించిన వెన్నుపూసల దగ్గర కూడా ఏమైనా ఇబ్బంది ఉందా, నరాల మీద ఒత్తిడి ఏమైనా పడుతుందా అనేది కూడా చెక్ చేయాలి. దానికి సంబంధించి ఎక్స్రే కానీ, లేదా అవసరమైతే స్కానింగ్ అని తీపించాల్సి వస్తుంది. ఒక్కోసారి ఏంటంటే ఏదైనా పెయిన్ అనేది ఒక ప్లేస్లో కాకుండా, అంటే లైక్ కిడ్నీ పెయిన్ అనేది ముందుకు రేడియేట్ అవడమే తప్ప ఇంకేం ఉండదు. మరి నార్మల్గా కూడా కొంతమందిలో హెడేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ బికాజ్ ఆఫ్ మన బాడీ యొక్క సెన్సిటివిటీని బట్టి ఆధారపడి ఉండొచ్చు. బట్ ఏంటనేది రిపోర్ట్స్ చూసి మనకి క్లారిటీ చెప్పొచ్చు. బట్ డెఫినెట్లీ దీనికి హోమియోలో కూడా వైద్యం అనేది ఉందండి. మీరు రిపోర్ట్స్ తీసుకొస్తే మనం ఖచ్చితంగా చేద్దాం. అంటే ఈ మూడింటికి సిమ్టమ్స్ కొంచెం కామన్గానే ఉంటాయి, కానీ పెయిన్ అనేది మాత్రము అన్నింట్లో ఉంటుంది అని చెప్పారు. సో ఈ పెయిన్ ఇమీడియట్ రిలీఫ్ అనేది హోమియో మెడిసిన్లో దొరుకుతుందా వీళ్ళకి? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు పైల్స్ ప్రాబ్లంతో వచ్చి వాళ్ళకి సివియర్గా బ్లీడింగ్ అవుతున్న కండిషన్స్ ఉంటాయి. ఎవ్రీడే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఫిషర్లో ఎవ్రీడే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలాగే పెయిన్ అనేది చాలా సివియర్గా కూడా వస్తూ ఉంటుంది. అంటే కొద్దిమంది ఎలా ఉంటారంటే కనీసం కన్సల్టేషన్లో కుర్చీలో కూర్చోవడం కూడా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్ వచ్చే విధానంలో కూడా మెడిసిన్స్ అనేవి ఇస్తామండి. సో దానికి రిలేటెడ్ కొన్ని జాగ్రత్తలు, కొన్ని సపోర్టివ్ కండిషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. దీంతో పాటుగా హోమియో వైద్యం అనేది కరెక్ట్గా సూటబుల్ మెడిసిన్ అనేది బాడీకి పడిందంటే కనుక ఖచ్చితంగా ఇమీడియట్ రిలీఫ్ అనేది, అంటే బ్లీడింగ్ ఇమీడియట్గా బంద్ అవ్వడం, తద్వారా పెయిన్ అనేది తగ్గిపోవడం, వితిన్ డేస్లో రిలీఫ్ అనేది రావడం కూడా మనం చూస్తామండి. హోమియో అనేది చాలామందికి డౌట్ ఏంటంటే చాలా కాలం అయితే తప్ప రిలీఫ్ రాదు, లేదంటే చాలా సంవత్సరాల పాటు కంటిన్యూగా వాడాలి. బట్ క్యూర్ ప్రాసెస్ కోసం అనేది ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క టైం పడుతుందండి. కానీ రిలీఫ్ అనేది మాత్రం ఇమీడియట్గా ఏదైతే బాగా ఇబ్బందికరమైన కండిషన్ ఉందో, సపోజ్ బ్లీడింగ్ అనేది ఎప్పుడూ బాడీ నుంచి అవ్వకూడదు. సో ఇలాంటి కండిషన్స్లో సో అది ఇమీడియట్గా బంద్ చేయడానికి, పెయిన్ సివియారిటీని తగ్గించడానికి అన్నిటికీ కూడా దానికి రిలేటెడ్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయండి. ఓకే, జనరల్గా ఏ ఏజ్ గ్రూప్లలో మీరు ఇట్లాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళని చూస్తున్నారు?
బేసికల్గా ఇది ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ అండి యాక్చువల్గా అయితే రావాల్సింది ఒక 50 దాటిన తర్వాత రావాల్సిన ప్రాబ్లమ్స్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే టీనేజ్ నుంచి కూడాను ఈ యొక్క ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. టీనేజ్లో పైల్స్ కంప్లైంట్ ఉన్నటువంటి వాళ్ళని చూసాం. ఈవెన్ కొంచెం అంటే ఈవెన్ చిల్డ్రన్లో కూడా చాలా రేర్గా కనిపించినవి. అలానే అడల్ట్ ఏజ్ మొత్తంలో కూడాను ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కనిపిస్తాయి. ఫిషర్ కానీ ఫిస్టులాస్ చాలా అధికంగా ఉంటాయి, పైల్స్ కూడా అధికంగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏజ్ అనేది స్పెసిఫిక్గా చెప్పడానికి లేదండి. టీనేజ్ దగ్గర నుంచి అడల్ట్ ఏజ్ మొత్తం కూడాను ఈ యొక్క సమస్యతో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కంప్లీట్గా మన లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయ్యింది, మన ఫుడ్ హ్యాబిట్స్ మారినాయి. ఎటువంటి డైట్ తీసుకుంటున్నాము, ఏ టైంకి తీసుకుంటున్నాము, అది ఎంతవరకు అరుగుతుంది, అది పేగుల్లో ఎంతవరకు ఉంటుంది, సో పేగుల్లో మూమెంట్స్ మీద ఎంతవరకు అది ఇంపాక్ట్ చూపిస్తుందనే దాన్ని బట్టి ఇలాంటివన్నీ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. సో సరైనటువంటి జాగ్రత్త తీసుకోకపోతే కనుక ఏ ఏజ్లో కూడా కనిపించే అవకాశం ఉండే అవకాశం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు